Welcome to Govardhan Spoken English. The uses of indefinite articles. ఇది నిత్తం కాని దాని గురించి ఏ మాదిరిగా వాడాలి సామాన్యంగా ఇక్కడ టు గివ్ ద మీనింగ్ ఆఫ్ వన్ ఆర్ ఎనీ. వన్ అంటే ఒకటి, లెక్కించడానికి వీలేది ఒకటి అనే దానికి బదులు ఏ అని వాడాలన్నమాట. ఎనీ ఏదేని, పర్టికులర్ కాదు, ప్రత్యేకించి కాదు, ఏదైనా కావచ్చు. ఐ బాట్ ఏ కార్, ఒక కారు కొన్నాడు, ఏ కారు? వన్ కార్ ఆర్ ఎనీ కార్. టు గివ్ ద ఐడియా ఆఫ్ ఎవ్రీ ఆర్ పర్, ప్రతి ఒక్క అనే దానికి పర్ అంటే ఇప్పుడు యాపిల్స్ కాస్ట్ 60 రూపీస్ పర్ ఏ డజన్. ఒక డజన్కు 60 రూపాయలు. కు అని మనం అంటాం, ఒక డజన్కు అని అంటాం. పర్ ఎవ్రీ డజన్, ప్రతి డజన్కు 60 రూపాయలు అట్లా. విత్ ప్రాపర్ నౌన్స్ యూజ్డ్ యాజ్ కామన్ నౌన్స్. ప్రాపర్ నౌన్ ఎబ్బడి ఆర్టికల్ వాడొద్దు. ఒకవేళ వాడిండ్రు అనుకో అది కామన్ నౌన్ అయితే. ఎట్లా చూడండి, ఈ థింగ్స్ ఈజ్ ఏ సచిన్, ఏ గ్రేట్ క్రికెటర్. ఆయన ఆ మ్యాచ్లో ఒక సచిన్ అనుకుంటాడు అన్నట్టు. సామాన్యంగా ఏం చేస్తారు, అంబరీష్ పురి వస్తున్నాడు చూడండి అంటారు. అంటే అంబరీష్ పురి ఎత్తు పొడుగు బాగుండి చూసే వరకు కంపారిటివ్గా మాట్లాడుతుంటాడు. ఒక అమితాబ్ బచ్చన్ వస్తుండు చూడండి అంటారు. అంటే అమితాబ్ బచ్చన్ కాదు ఆయన, అమితాబ్ బచ్చన్ తోటి బుర్ర పొడుగ్గా ఉన్న వ్యక్తి అన్నట్టు అట్లా. అంటే అప్పుడు కామన్ నౌన్ అయిపోతుంది. ఒక ప్రాపర్ నౌన్ వెంబడి వాడితే అట్లా. ఏమని ఒక సచిన్ అంటుండు అట్లా. విత్ వర్డ్స్ లిటిల్ అండ్ ఫ్యూ. లిటిల్ అంటే తక్కువ, చిన్న. ఫ్యూ అంటే లెక్క, ఇది తక్కువ అని అర్థం. కొన్ని, ఫ్యూ అంటే కొన్ని, లిటిల్ అంటే తక్కువ. ఎట్లా వాడతారు? దేర్ ఈజ్ ఎ లిటిల్ వాటర్ ఇన్ ది పాట్. ఏ ఫ్యూ పీపుల్ అటెండెడ్ ది మీటింగ్. ఇక్కడ ఏ ఫ్యూ అని వాడినరు. యాక్చువల్లీ ఐ హ్యావ్ స్టిల్ ఏ లిటిల్ మనీ. ఏ అని వాడితేనేమో డబ్బు ఉంది అని అర్థం, కొద్దిగా ఉండి లేనట్టు. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ లిటిల్ మనీ అంటే 2-3 రూపాయలు ఉన్నాయి. టీ కూడా రాదు, 10 రూపాయలు పెడితే కానీ టీ దొరకదు. ఉన్నా లేకున్నా ఒకటే, డబ్బు ఉంది అని. మరి ఏం లేకపోతే డబ్బు లేదని అర్థం. ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే డబ్బు లేదన్నట్టు. ఐ హ్యావ్ ఎ లిటిల్ మనీ అంటే ఉండి ఉండనట్టు. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆశ్చర్యార్థక పదాలలో కూడా బిఫోర్ కౌంటబుల్ సింగులర్ నౌన్స్. ఎప్పుడు చూడండి ఇక్కడ వాట్ ఏ ప్రెట్టి గర్ల్. ఆశ్చర్యం, ఎంత అందమైనటువంటి అమ్మాయి. ఏ ప్రెట్టి గర్ల్. ప్రెట్టి అనేది ఎడ్జెక్టివ్, ఎక్స్క్లమేటరీలో వాడుతున్నారు. వాట్ ఏ హాట్ డే, ఎంత వేడి రోజు అన్నట్టు. విత్ సర్టన్ ఎక్స్ప్రెషన్స్, నంబర్స్, సంఖ్యలకు కానీ, నాయిస్, బాగా ప్రకటన చేయడానికి. ఏ హెడేక్, ఒక తలనొప్పి. ఏ డిస్టెన్స్, ఏ హర్రీ, ఏ వాక్, ఏ కోల్డ్, ఏ టూతేక్. ఏ పౌండ్, ఏ 100, ఏ 1000, ఏ మిలియన్, ఏ థర్డ్ అని వీటికి ముందు చూడండి ఇక్కడ ఎట్లా వాడిండు. డోంట్ మేక్ ఎ నాయిస్, ఒక శబ్దం చేయకండి. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ కోల్డ్ అనాలి. అతను ఒక చలితో బాధపడుతుంది. షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ హెడేక్, ఏ టూతేక్ అట్లా. కాలేజ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే కొద్ది దూరంలో ఉంది అన్నాడు. డిస్టెన్స్ ముందు ఏ వాడిండ్రు. గివ్ మీ 100 రూపీ నోట్ ప్లీజ్. ఏ అండ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ సచ్, అటువంటి అని అర్థం. సచ్ అంటే I go for a walk every day. I am in a hurry. There was a lot of dust in the air. Is there a good hotel near here? ఈ దగ్గరలో ఒక మంచి హోటల్ ఉందా? He is such an idiot. తెలియదక్కడాడు అని అంటాం. అక్కడ యాన్ వాడింది ఈడియట్ అని అయితోటి ఓవర్లు ఇచ్చింది కాబట్టి ఇది కామన్ నౌన్. ఇది తెలియదక్కువడు.
A fool, it is such an hour. He is such a fool అంటాడు. అతను ఒక తెలివి తక్కువ ఒకనే అన్నట్టు సచ్ అని వార్త అక్కడ. హీ ఈజ్ సచ్ ఏ ఫూల్ అటువంటి వాడు. డెఫినెట్ ఆర్టికల్గా ది గురించి మీకు చెప్పినాను. ఇక్కడ సామాన్యం కొందరు ది అంటారు, కొందరు దా అంటారు. ఏంది అంటారు. ఓవెల్ సౌండ్ తోటి కనుక ఆర్టికల్ వాడి తప్పనిసరిగా అని చెప్పవలసి వచ్చినప్పుడు డిఫరెంట్ అది తప్పనిసరిగా చెప్పుడు అప్పుడు ది ఎగ్ అనాలి. ఓవెల్ సౌండ్. ది ఎగ్జామ్ అనాలి. ది యాపిల్ అనాలి. ది ఆన్సర్ అనాలి. మరి దా ఎప్పుడు అంటారు? కాన్సోనెంట్ సౌండ్ తోటి పనికి వస్తే కామన్ నౌన్. బాగా చూడండి. ద బాయ్, ద క్యాట్, ద డాగ్ అట్లా కాన్సోనెంట్ సౌండ్ తోటి కనుక కామన్ నౌన్స్ వస్తే సింగులర్ అయితేనే అప్పుడు దా అనాలి. బాగా గుర్తు. ఒకటికి 4 సార్లు 5 సార్లు రాస్తే మనం మాట్లాడేటప్పుడు వచ్చే కామన్ నౌను మనం ది వాడాల్సి వస్తే దా వాడాల్సి వస్తే ఎట్లా వాడాలనేది బాగా ప్రాక్టీస్లో పెట్టుకోవాలన్నమాట. ఓవల్ సౌండ్ తోటి వచ్చింది అనుకో అప్పుడు ది అనాలి. చూడండి బాగా. ఓవల్ సౌండ్ తోటి వస్తే ది అనాలి. కాన్సోనెంట్ సౌండ్ తోటి కనుక మనం వాడవలసి వస్తే దా అనాలి. ఇది బాగాలి. ఫర్ ఓవల్ సౌండ్ అండి. ఓవల్ సౌండ్ ఫర్ వర్డ్స్ రాయాలి 5 or 10. టుడే లెట్ us learn ది ఆర్టికల్. ద వర్డ్ ది మీన్స్ ఆ లేక ఈ అన్నట్టు. మరి ఇది ఒకసారి దా అంటారు, ఒకసారి ది అంటారు. అంటే ఒకటే బాగా గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఎనీ సింగులర్ కామన్ నౌన్ ఆర్ కలెక్టివ్ నౌన్ కమ్స్ ఫ్రమ్ ఆర్టికల్ వోవెల్ తోటి స్టార్ట్ అయిందనుకో అప్పుడు ద ఎర్త్ అనాలి. ఏ తోటి స్టార్ట్ అయిందనుకో ద ఆన్సర్ అనాలి. ఈ తోటి స్టార్ట్ అయింది ద ఎర్త్ అనాలి. ఐ తోటి స్టార్ట్ అయింది ద ఐస్ క్రీమ్ కోన్ అనాలి. ఓ తోటి స్టార్ట్ అయితే ద ఆరెంజ్. యూ తోటి ఆ అనే శబ్దం వస్తే ద అంబరెల్లా అనాలి. రైట్. మరి కాన్సోనెంట్ తోటి సౌండ్ తోటి స్టార్ట్ అయిన పదాలకు ది అనాలి. ది స్కై. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. మనము ఒక 25 డిఫరెన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా అన్క్యూ థింగ్స్ అంటే అసలు వీటి సాటి లేదన్నమాట. ఇక లేవు ప్రపంచంలో ఇవి తప్ప వాటికి అవే పదాలు లేవు. దశాన్ ఇంకో సూర్యుడు లేడు. ఉన్నా కానీ మనకు అవుపడే ఒక సూర్యుడే. ద మూన్ చంద్రుడు. ద స్కై ఆకాశం. ద ఎర్త్ భూమి. ఈ పంచభూతాలు అంటారు. ది ఎయిర్ గాలితోటి. వీటికి ది కంపల్సరీ వాడాలి. ఏ వాడొద్దు? అసలు ఆర్టికల్ లేకుండా ఉండవద్దు. అసలు ఆర్టికల్ లేని పదాలు కూడా మీకు చెప్పిన ప్రాపర్ నౌన్కు అసలు ఆర్టికలే వాడొద్దు. ఉమామహేశ్వరి అంతే. ఇక తెలంగాణ, ఇండియా, ది ఇండియా అని అనొద్దు. మన లోహాలకు వాడొద్దు. గోల్డ్ అనాలి అంతే. ది గోల్డే గోల్డ్. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్కు కంటికి అవపడే నాలెడ్జ్, విజ్డమ్ అన్నిటికీ ఆర్టికల్ ఉండదు. ఆ లేడీస్ అంటే ఎగ్జామ్ 2 మార్క్స్ ఉంటాయి ఆర్టికల్స్కు. ఇన్సర్ట్ కరెక్ట్ ఆర్టికల్ ఏ అండ్ ది ఆర్ నో ఆర్టికల్ అని కూడా ఇస్తాడు. గ్యాసెస్ ఆక్సిజన్ అంతే. ఇక అవి బాగా గమనించుకోవాలి. ఇప్పుడు మొదటి దీనిలా ద సన్, ద మూన్, ద స్కై, ద ఎర్త్. వీటి కంపల్సరీ ఒక్కొక్కటి 5 సార్లు రాయాలి. నదులకు సముద్రాలకు ది కంపల్సరీ వాడాలి. ద గంగాస్, ది గోదావరి, ది నైల్, ది థేమ్స్ అట్లా. ది కృష్ణ,
ది కావేరి. భారతదేశంలో 12 నదులు ఉన్నాయి. వాటికి ది చేర్చే చెప్పాలి. ద ఓషన్స్ అండ్ కెనాల్స్, సముద్రాలు. ది పసిఫిక్ ఓషన్, ది అట్లాంటిక్ సీ, ద సూయజ్ కెనాల్, ద పనామా కెనాల్. కాలువల పేర్లకు కూడా ది కంపల్సరీ వాడాలి. 4వది ది వెల్ నోన్ బుక్స్, అంటే బాగా ప్రాచుర్యంలో ఉండే పవిత్ర గ్రంథాలకు, ఏ మతమైనా పర్వాలేదు, ద గీత, ది బైబుల్, ది వేదాలు, ద మహాభారత, ఇవి అందరికీ బాగా తెలిసిన పంచాంగవేదం అంటారు. ద రామాయణ, ద ఖురాన్, ముస్లింల పవిత్ర గ్రంథం ఇది. ద ఇలియడ్, ద మూన్ స్టోన్. ద మూన్ స్టోన్ అంటే ఇది ఏ మతస్థులకు సంబంధించింది, జూట్స్ ఏమంటుంది. తర్వాత ద గ్రంథ సాహెబ్ అంటారు, పేరు పంజాబీస్ పుస్తకం, పవిత్ర గ్రంథం పేరు. అలాంటి కంపల్సరీ ది చేర్చాలి. 5వది డైరెక్షన్స్. ది ఈస్ట్ తూర్పు అన్నమాట, ది వెస్ట్ పశ్చిమం, ది నార్త్ ఉత్తరం, ది సౌత్ దక్షిణం. ఈ 4 దిక్కులకు కూడా ది చేర్చకుండా మాట్లాడొద్దు, కంపల్సరీ ది చేర్చాలి. 6th వన్, బాగా మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో, న్యూస్ పేపర్స్కు, వార్తాపత్రికలు వెంబడి ది కంపల్సరీ చెప్పాలి. ద హిందూ, ది ఈనాడు, ద ఇండియా టుడే, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఆంధ్రజ్యోతి, అట్లా దినపత్రికలకు కంపల్సరీ ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. సంవత్సరాల పేర్లకు తెలుగులోనేమో ప్రభావ, శుక్ల, ప్రమోదిత, ప్రజోత్పత్తి అని పేర్లు ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో జీసస్ పుట్టిన రోజు ఆ సంవత్సరం, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పుట్టకముందు. ఏడీ అంటే ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్. మనమైతే ఏడీలో ఉన్నాం. 2025 years అయిందన్నమాట ఆయన చనిపోయి, ఏడీ. దానికి కంపల్సరీ ది వాడాలి. ది ద 2025 year అట్లా. ఇక మళ్ళీ రాదు 2025 సంవత్సరం, 2024 సంవత్సరం వచ్చిందా, ఇక మళ్ళీ రాదు. ఇక ప్రత్యేకంగా ఎప్పుడు కదా, ద లీప్ ఇయర్. లీప్ మీన్స్ గెంతడము. ఫిబ్రవరిలో 29 రోజులు, 3 రోజులకు ఒకసారి వస్తుంది, 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి, మిగతా 2 సంవత్సరాలు 28 రోజులే ఉంటాయి. మరి ఎందుకు ఇట్లా అంటే 365 బావు రోజులు అయితే 365 ప్లస్ 8 గంటలు అయితే 1 సంవత్సరం అయింది అనమాట. అయితే 3 ఏళ్ళకు ఒకసారి 1 రోజు వెలుగుతుంది కాబట్టి ఆ 1 రోజుని ఫిబ్రవరిలో చేర్చారు. దాన్ని లీప్ ఇయర్ అంటారు. లీఫ్ కాదు, అది LEAF రాయొద్దు, LEAP. లీప్ అంటే గెలుస్తుంది 1 రోజు. ద రంజాన్, ద పొంగల్, ద క్రిస్మస్, ఈ పవిత్ర పండుగల పేర్లకు కంపల్సరీగా దీచారు. దసరా, ద వినాయక చతుర్థి, ద సంక్రాంతి అట్లా అనాలి. ముస్లిమ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాలను మర్చిపోకుండా ద పియానో, ద వయలిన్, ద సితారా, ద ఫ్లూటే, ద ఫ్లూట్ కంపల్సరీ సంగీత వాయిద్యాలకు దీ లేకుంటే చెప్పకూడదు. ద హిస్టారికల్ బిల్డింగ్స్, చారిత్రాత్మకమైన భవనాలు, ద తాజ్ మహల్, ద చార్మినార్, ద రెడ్ ఫోర్ట్, ద కుతుబ్ మినార్, చారిత్రాత్మకమైనవి, ద చైనా వాల్, అట్లా అవి ఫేమస్ హిస్టారికల్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే సందర్భాలు, సంఘటనలకు జరిగింది. ద రిపబ్లిక్ డే,
the Independence Day, the Industrial Revolution, the Independence Day అంటే ఇట్లా, the Gandhi Jayanti ఇట్లా. 11th one, the plural names of the అంటే కలెక్టివ్ నౌన్స్ ఇవి. ది యూకే, యునైటెడ్ కింగ్డమ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, ఇంగ్లాండ్ 3 కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని యూకే, ద యూకే అనాలి. ద యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. ద నెదర్లాండ్స్, ద రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, జర్మనీ రిపబ్లిక్ అంటే ప్రజల చేత పరిపాలింపబడే దేశం అది. ద మౌంటైన్ రేంజెస్, పర్వత శిఖరాలకు, ద ఆల్ప్స్, ద హిమాలయాస్ 7 వరుసలలో హిమాలయ పర్వతాలు భారతదేశంలో 3వ వంతు ఆక్రమించుకున్నాయి. మంచు కురుస్తూనే ఉంటుంది, ఒక వరం అన్నమాట భారతదేశానికి. ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అవి ఎప్పుడు కరుక్కుంటూ నదులు ఏర్పడ్డాయి. గంగా నది, సరస్వతి, అవన్నీ ఆ నదులు మనకు జీవనదులు అన్నమాట. అవి మనం చేతులారా ఎడగొట్టుకుంటున్నాం పొల్యూషన్ తోటి. అన్ని పరిశ్రమలను పెట్టి పనికి మాలిన నీళ్ళని విడిచిపెట్టి ఇప్పుడు గంగా నదిలో స్నానం చేస్తే ఉన్న రోగాలు జబ్బులు పోతాయని అనుకుంటుంటే ఇప్పుడు కొత్త జబ్బులు తల్లుకుంటున్నాయి. పాపం ఆయన నరేంద్ర మోడీ ఆ గంగా ప్రక్షాళన చేయడానికి కోసం మొట్టమొదటి ఇండస్ట్రీస్ నుంచి వచ్చాయి. పొల్యూటెడ్ వాటర్ని ఆపేసి ఎంత నష్టం వచ్చాపై మీరు తయారు చేసుకోవాలి, దాన్ని పొల్యూట్ మీరు బాగు చేసుకోవాలని దాన్ని రాకుండా ఇప్పుడు పోయి గంగా నదిలో స్నానం చేయడం జరుగుతుంది. అంతకుముందు అలా కాలు పెడితే పొక్కులు వచ్చేదన్నమాట. ఇప్పుడు అదే మూసీ నదికి అట్లనే అవుతుంది. ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేస్తారు. అటువంటి ద వింధ్యాస్, ద రాకీస్, ఇవన్నీ పర్వత శిఖరాలకు కంపల్సరీ దీవాడాలి. ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, మాల్దీవ్స్, ఈ మాల్దీవ్స్ ఒకటి కాదు 5-6 కలిసి ఉంటాయి. అందుకోసం ద వెస్ట్ ఇండీస్, ద లక్షద్వీప్, ది అండమాన్స్, ఒకటి లేవే ద్వీపాలు 3-4 సమ్మేళనం కలిసి ఒక తన గ్రూప్గా ఉంటాయి. ఇన్వెన్షన్స్, కొత్తగా ఏమైనా సైంటిస్టులు కనుక్కున్నారనుకో, అంత క్రితం ఉన్నది కాదు, ప్రకృతి సిద్ధంగా కనుక్కున్నది, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి వేరు. మైక్రోస్కోప్, ది మైక్రోస్కోప్ అన్న కనుక్కున్నారు. అది మైక్రో అంటే ఎన్ని రెట్లు ఒక చిన్న వస్తువు 1,00,000 రెట్లు అవుపడేటట్టు పెద్దలు చేసి చూపిస్తారు అన్నమాట. ది మైక్రోస్కోప్, ద టెలిస్కోప్, ఇట్లా పెట్టి చూస్తారు. దూరం నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటోళ్ళు కూడా అవుపడతారు. అద్దాలు అరేంజ్ ఎట్లా చేస్తారు. ద సినిమా, ఇది సైంటిస్ట్ తయారు చేసిండు అనమాట. అది చూడడం, స్క్రీన్ పైన వచ్చి కిరణాలు వాడడం, అక్కడ ప్రాజెక్టర్ నుంచి వస్తుంటాయి అవి. అది మానవ నిర్మితం అన్నమాట. అది అటువంటి వాటికి కంపల్సరీ. ద మ్యూజియం, 15th one ఆర్డినల్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. న్యూమరల్స్ అంటే 1 2 3 4 5 6. ఆర్డినల్స్ అంటే క్రమంగా చెప్పేది. ది ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్, ద సిక్స్త్, ద సెవెంత్, ద ఎయిత్, ద నైన్త్, ద 10th, ద 11th అని ఇట్లా అనాలి. రోమన్ అంకెలతోటి ఉండేటువంటి సంఖ్యలు, వాటిని ఆర్డినల్స్ అంటే క్రమంగా చెప్పేటివి. ది ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్,
ది లాస్ట్. ఇది ఎట్లా మరి మనం అలవాటు అయ్యేది? 1కి 5 సార్లు రాయవలసిందే, అప్పుడు జ్ఞాపకం ఉంటుంది. తర్వాత పడవల పేర్లకు, బస్సుల పేర్లకు, ట్రైన్స్ పేర్లు ఉంటాయి, విమానాల పేర్లు ఉంటాయి. వాటి కూడా ద టైటానిక్ ఇదొక పెద్ద ఓడ, అది మునిగిపోయింది. అది కొన్ని వందల మంది చనిపోయారు ఆ రోజుల్లో. ద బోయింగ్ 732 విమానం పేరు ఇది. ద రాజధాని ఎక్స్ప్రెస్, ది గోల్కొండ ఎక్స్ప్రెస్, ది నాగ్పూర్ ప్యాసింజర్, గరుడ, ది గరుడ బస్ అని అంటారు. అంటే బస్సు పేరు అన్నమాట. వీటికి కంపల్సరీ ది వాడాలి. 2 సూపర్లేటివ్ అబ్జెక్టివ్స్. ఇప్పుడు గుడ్, బెటర్, ది బెస్ట్ అనాలి, ఒట్టి బెస్ట్ అనద్దు. ది బిగ్గెస్ట్, ద మోస్ట్, ద వైజెస్ట్. చాలా తెలివి కలవాడు. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఎగ్జాంపుల్ ఇచ్చి చూపించారు. విజయ్ ఈజ్ ద ఓల్డెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్, అంటే ఏజ్లో పెద్దవాడు. ద టాలెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్ అట్లా. 8th one, డబుల్ కంపారిటివ్స్. అసలు ఎప్పుడైనా సూపర్లేటివ్కే ది వాడాలి, గుడ్కు, పాజిటివ్కు, కంపారిటివ్ వాడద్దు. కానీ 2 కంపారిటివ్లు ఒకేసారి ఒకే వాక్యంలో వచ్చినాయి అనుకో, యూ హ్యావ్ టు యూస్ దిస్. ద మోర్ యూ స్పీక్, ద లెస్ ఐ అండర్స్టాండ్. నువ్వు ఎంత స్పీడ్గా ఎక్కువ మాట్లాడితే నాకు అంత అర్థం కాదు అన్నమాట. ది హయ్యర్ యూ క్లైమ్, ద కోల్డర్ యూ గెట్ ఇట్. నువ్వు ఎంత పైకి పోతే అంత చల్లగా ఉంటుంది. ఎందుకు కారణము? ఎవరినన్ను అడగండి మీరు. ఎందుకోసం అంత పైకి పోతే హిమాలయ పర్వతాలలో అంత చల్లగా ఉండడానికి కారణం ఏంది? గాలి భూమిపైన ఉంటుంది. గాలి కొంత పరిమితం వరకే ఉంటుంది, తర్వాత గాలి ఉండదు. ఎక్కడైతే గాలి ఉండదో సూర్యకిరణాలు వచ్చి ఈ భూమి పైన పడుతుంది కాబట్టి గాలి వేడవుతుంది. అక్కడ గాలి ఉండదు కాబట్టి చల్లగా ఉంటుంది, అంతే. ఐస్ కురుస్తుంటుంది. అందుకోసం అన్నమాట. సో యూ హ్యావ్ టు సే ద హయ్యర్ యూ స్పీక్, ఈ కంపేర్ హయ్యర్ అనేది. ది హయ్యర్ యూ క్లైమ్, నువ్వు ఎంత పైకి ఎక్కితే ద కోల్డర్ యూ గెట్. కోల్డర్ కోల్డెస్ట్ అన్నమాట, అంత చల్లగా ఉంటుంది. 19th one, adjectives used as nouns. ఇది బాగా గమనించుకోవాలి, చాలా మందికి అర్థం కాదు ఇది. ది ప్లస్ అడ్జెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ది ప్లూరల్ నౌన్ అని. కదా చూడండి, ద రిచ్, రిచ్ అని సింగులరే, దానికి ది చేర్చినాం అనుకో అది ప్లూరల్ అవుతాయి. ద రిచ్ పీపుల్ అంటే సంపన్నులు అన్నట్టు. ది పూర్ పీపుల్ ఇట్లా. ద సిక్ పీపుల్ ఇట్లా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిండు, ద రిచ్ షుడ్ హెల్ప్ ది పూర్. హెల్ప్, యూ హ్యావ్ టు రైట్ హెల్ప్. సంపన్నులు బీదలకు సహాయం చేయాలి. గుడిలో దర్శనం చేసుకొస్తే అక్కడ చాలా బీదోడు కూర్చొని ఉంటాడు తిండికి లేక. ఓ 10 రూపాయలు ఇచ్చామనుకో, 10 మంది ఇస్తామని భోజనం నడుస్తుంది. ఇప్పుడు ఎక్కువ సిటీల్లో అయితే గుళ్ళల్లో భోజనం పెడుతుంటారు. కొన్ని అక్కడ పర్వాలేదు, కానీ లేని దగ్గర అది. ద రిచ్ షుడ్ అంటే సంపన్నులు, హెల్ప్ ది పూర్, వాళ్ళకి సాయం చేయండి. ద ఇంజ్యూర్డ్ వర్ ఇమీడియట్లీ టేకెన్ టు హాస్పిటల్. యాక్సిడెంట్ జరిగింది, గాయపడిన వాళ్ళని ఇంజ్యూర్డ్ అంటారు, గాయపడిన వారు అని. 20th one, మరి ఇన్ని ఒక్కసారి ఎట్లా యాడ్ చేయాలి సార్, ఎట్లా జ్ఞాపకం ఉంటాయి మాకు అంటే, రోజుకి 5 రాయాలి. 5 సార్లు రాయాలి. ఆర్టికల్స్ ఏ యాన్ ఉన్నాయి కదా, ఏ ఒకనాడు రాయాలి, ఒక్కొక్కటి 5 times. యాన్ ఒక్కోసారి ఉపయోగించి రాయాలి. అవేమో వావెల్ సౌండ్ కోసం వచ్చేటానికి యాన్ వాడాలి. కాన్సోనెంట్ అంటే హల్లుల సౌండ్తో వచ్చే వాటికి ఏ వాడాలి. ఇవి కూడా ఓవెల్ సౌండ్కు, అచ్చుల సౌండ్కి వస్తేనేమో దా వాడాలి.
కాన్సోనెంట్ సౌండ్కి వస్తేనేమో ది వాడాలని బాగా గుర్తుంచుకోవాలి. ది ఈజ్ యూజ్డ్ విత్ ఎ నౌన్ whose identity is clear to the listener from the context. ఒక సంభాషణ లోపల ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఈ ది ఆర్ ద అనేది వాట్ ఈస్ ద టైం, సమయం, ఏం టైం, ఇప్పుడు అయింది టైం అంటాం. అప్పుడు టీ అనేది కాన్సనెంట్ కాబట్టి వాట్ ఈస్ ది టైం అనాలి. అట్లా ద వెదర్ ఈజ్ నైస్, ఇది కూడా కాన్సెప్ట్ నైస్ అనేది. వాతావరణం మంచిగా ఉంది అని. నవ్ ఆర్ టుడే అనొచ్చు, ఎస్టర్డే అనొచ్చు. ది వెదర్ వాజ్ నైస్ ఎస్టర్డే అనొచ్చు. నిన్న వాతావరణం మంచిగా ఉండే అట్లా. అవర్ లెబొరేటరీ ఈజ్ ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్. లెబొరేటరీ ప్రయోగశాల ఫస్ట్ ఫ్లోర్, మొదటి అంతస్తులో. ఫస్ట్ అనేది వాడింది, ఆర్డినల్స్ వాడింది. With a noun whose identity is part of our knowledge. నామవాచకంకు దేనికి? ద చీఫ్ మినిస్టర్, డిసిగ్నేషన్స్కు అంటే హోదా తెలపడానికి ద చీఫ్ మినిస్టర్, ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపాల్ అనాలి. ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ ప్రామిస్డ్ టు ప్రొవైడ్ ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఇన్ ది స్టేట్. Last evening, the government has announced an ex gratia of 1 lakh rupees to each of the families of who lost their lives during the recent cyclone. తుఫాన్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా అనుభూతి పరంగా ఇచ్చేదన్నమాట. ఇక్కడ బాగా గమనించుకోవాలి, డిసిగ్నేషన్స్కు దీన్ని కంపల్సరీ వాడాలి. కొద్దిగా కష్టమైతే ఇంగ్లీష్ అంత సులభమైన భాష, అండ్ ఇట్ ఈస్ ద మెరియెస్ట్ లాంగ్వేజ్, మధురమైన భాష కూడా అన్నమాట. అందులో కిటుకు తెలుసుకుంటే, ఎందుకంటే అందులో షేక్స్పియర్ అనే ఒక నాటక రచయిత 32 డ్రామాలు రాసిండు. ఒక డ్రామాకు సంబంధం లేదు. అది చదువుతుంటే రచయిత ప్రతి పార్ట్లో ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాను అన్నమాట. విలియన్కు, హీరోకు, హీరోయిన్కు ఆ పాత్రలో ఉండి రచయిత మాట్లాడి అంత చాలా చక్కగా ఉంటాయి. అర్థం కావాలి. మరి అర్థం కావాలంటే రావాలి, ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ రావాలంటే వాళ్ళు నేర్చుకోవాలి. Persons are things mentioned for the second time. ఇప్పుడు ఇది చూడండి, ఐ మీట్ ఏ బాయ్ అంటే ఒక వాక్యం. ఏ బాయ్ అన్నాడు, నేను ఒక పిల్లవాడిని కలిశాను, బాలుని కలిశాను. ఇప్పుడు ఐ సా ఏ కార్ అండ్ ద కార్ వాజ్ వైట్ ఇన్ కలర్. మనం ఐ సా ఏ కార్ అని చెప్పి ఒక కార్ చూశాను, మళ్ళీ ఆ కార్ గురించి మళ్ళీ చెప్పినప్పుడు ది కార్ ఈజ్ ఇన్ వైట్ కలర్ అనాలి. అయిపోయిందా? ఇప్పుడు 23rd 23 విత్ ద నౌన్స్ దట్ ఆర్ మేడ్ డిఫైన్డ్ బై ఏ రిలేటివ్ క్లాస్. క్లాస్ అంటే అసంపూర్ణ వాక్యము. CLAUSE, CLASS కాదు, అది తరగతి అవుతుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద గర్ల్ హూ డాన్స్డ్ ఇన్ అవర్ ఆడిటోరియం. ఈ అమ్మాయే మన ఆడిటోరియం డాన్స్ చేసింది అంటాము. ఏమంటాము? దిస్ ఈజ్ ది గర్ల్ అంటున్నాం. ఈ అమ్మాయి అని అంటే ఐడెంటిఫై చేయడము. ది గర్ల్ హూ స్టాండ్స్ ఇన్ ద లైన్ ఈజ్ మై సిస్టర్ అంటారు. వేరింగ్ వైట్ డ్రెస్, తెల్ల డ్రెస్ వేసుకొని నిలబడినటువంటి అమ్మాయి మా సోదరి. ద మ్యాన్ యు మెట్ ఎస్టర్డే ఈజ్ మై అంకుల్. నిన్నటి రోజు మీకు కలిసినటువంటి ప్రత్యేకించి చెప్తున్నాం అనమాట. అప్పుడు ది మ్యాన్ అన్నాను. ది టీచర్ షుడ్ లవ్ మ్యాన్ కైండ్ అంటే ఆల్ టీచర్స్ అనమాట. ద టీచర్ షుడ్ లవ్ ఆల్ మ్యాన్ కైండ్. బీదవాడిని, ఉన్నవాడిని, లేనివాడిని, బయట పోయినాక పౌరులను, ప్రతి ఒక్కరిని ఉపాధ్యాయుడు ప్రేమించి ఆత్మీయంగా మంచిగా మాట్లాడాలి, చెదిరించుకోవద్దు.
మనకి ఏమైనా చెప్పాలి, సాధ్యమైతే సహాయం చేయాలి, వాళ్ళకు ఏమి లేకపోతే వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి, కానీ అసహించుకోవద్దు అన్నమాట. అందుకంటుండు ద టీచర్ షుడ్ లవ్ మ్యాన్ కైండ్, మానవ జాతిని ప్రేమించాలి, కులం మతం ప్రాంతం ఏది లేకుండా. ద డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ ఎనిమల్, ఆల్ ఆర్ ఎనీ డాగ్స్. కుక్క విశ్వాసమైన జంతువు అన్నట్టు. ఒకసారి నువ్వు 2 బిస్కెట్లు వేయండి, నీ ఇంటి ముందు వచ్చి కూర్చొని కొయ్యి అంటుంటుంది. ఇక ఖచ్చితమైన దానికి విశ్వాసం ఉంటే ఇట్స్ ఏ ఫెయిత్ఫుల్ ఎనిమల్. ప్రాపర్ నౌన్స్ యూజ్ యాజ్ కామన్ నౌన్స్. ఇది బాగా గమనించుకో. కాళిదాస్ ఈజ్ ది షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. కాళిదాస్ ఒక గొప్ప కవి. అభిజ్ఞాన శకుంతలం అని సంస్కృతంలో రాశాడు. ఆయన చరిత్ర చాలామందికి తెలిసింది. అని గొల్లవాడు. అనుకోకుండా ఋషులు చూసి ఒక రాకుమారి ఉంటుంది, వచ్చిన వాళ్ళందరినీ అడిగిన 3 ప్రశ్నలకు జవాబు చెప్తే పెళ్లి చేసుకుంటా, చెప్పలేదనుకో తల తీసేస్తా అంటారు. ఈ ఋషులు చూస్తారమ్మా ఇది బాగా గర్వం ఉందని గొల్లవానికి చెట్టు కొమ్మ మీద కూర్చొని కొమ్మనే కొడుతుండ అన్నమాట. అతను పిలుస్తారు, అదే నీకు మంచి రాకుమారిని ఇచ్చి పెళ్లి చేస్తామంటే హా అంటాడు. తీసుకుపోతాడు. అడిగిన దానికి అని చెప్తాడు. అంతే అన్నిటికీ ఐమని. అంటే ఐమ్ అనేది ఆదిశక్తి యొక్క బీజాక్షరం. ఆమె అడిగే ప్రశ్నకు దానికి సరిపోతుంది అని ఒప్పుకుంటుంది. పెళ్లి చేసుకున్నాక రాత్రి పాలు పెరుగు అన్నీ తీసుకొచ్చి పెడితే తిని మంచిగా వండుకుంటాడు, గుర్రు కొట్టుకుంటా. లేపుతుంది అన్నీ అని అంటాడు. హాయ్ 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 అంటాడు. మేకలను వేసినాడు, పశువులను వేసినాడు లెక్క. చూస్తుంది, అక్కడ కాళికాదేవి గుడి ఉంటుంది, అని లేచి తాళం వేస్తుంది. కాళికాదేవి అమ్మవారు రాత్రి మొత్తం అంతా తిరిగి గ్రామం మొత్తం తిరిగి వచ్చి పిలుస్తుంది. పిలిస్తే వాడు నిద్ర నుంచి లేస్తాడు. ఏందని అంటాడు. ఆమె తెలుసు సర్వంతర్యామి కాబట్టి నేను దియ్యాను అంటాడు. ఎందుకు అంటే నాకు రాకుమారి దగ్గర రాణిస్తలేదు అంటే. నువ్వు 4 పట్ట అంటే అందులో ఆ కాణాలు సీకులన్నా మీకు వెళ్ళి 4 ఇట్లా పడితే ఆ బీజాక్షరాలు రాస్తాను అనమాట. ఆయన పెద్ద పండితుడు అయిపోతాడు భయం. అటువంటి కథ అది. సో ది థింగ్ ఈజ్ దట్ ఇక్కడ ఏమన్నాడు, కాళిదాస్ ఈజ్ ది షేక్స్పియర్ అన్నాడు. షేక్స్పియర్ అని ప్రాపర్ నౌన్ ముందు వాడకూడదు. దేనికి వాడేది మనం? ఈ కామన్ నౌన్ ఒకవేళ ది వాడితే, ప్రాపర్ నౌన్ ముందు ది వాడితే అది కామన్ నౌన్ అవుతుంది. సాధారణమైన వాచకం. హీ ఈజ్ ది అమితాబ్ బచ్చన్ ఆఫ్ టాలీవుడ్ అంట. పొడుగా ఉంటాడు అమితాబ్ బచ్చన్. అసలు అమితాబ్ బచ్చన్ పొడుగ్గా ఉన్నాడు అని. ఇప్పుడు ఇక్కడ ది అమితాబ్ బచ్చన్ అని వాడినరు. కామన్ నౌన్ అయిపోయింది. మామూలు మనిషి లెక్క. ది నౌన్, ది ప్లస్ నౌన్ ప్లస్ ఆ ప్లస్ నౌన్. ఢిల్లీ ఈజ్ ది లండన్ ఆఫ్ ఇండియా. అంటే లండన్లో అన్ని ప్రపంచంలో అన్ని జాతుల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు నివసిస్తున్నారు. ఢిల్లీలో కూడా ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అవ్వపడతారు. కాబట్టి ఏమన్నారు, ఢిల్లీ ఈజ్ ది లండన్. నిజానికి లండన్ ముందు ది వాడకూడదు. ఎందుకు వాడేది? కామన్ నౌన్ అన్నమాట. అంటే ఢిల్లీ లండన్ నగరం లాంటిది అన్నమాట. రైట్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.